ప్రభునందు మిక్కిలి ప్రియమైన కృపా సందేశ ప్రేక్షకులకు ఘనమైన యేసు ప్రభు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. ప్రతి వారం ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు, మీ గురించి ప్రార్థనలు చేయుటకు ప్రభు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అపోస్తలులు రెవరెండ్ డాక్టర్ ఎం శామ్యూల్ గారు దైవ వర్తమానమును అందించెదరు. వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా, ఇంజనీర్ గా, గెజిట్ ఆఫీసర్ గా పనిచేస్తూ ప్రభు పిలుపు మేరకు రాజీనామా చేసి ప్రభు సేవలో కొనసాగుతున్నారు. ప్రభువు వీరికి కృపావరములు అనుగ్రహించి దేశ విదేశాలలో గొప్ప ఉద్యోగ ప్రసంగికులుగా వాడుకొడుతున్నారు. ఇప్పుడు దైవజనులు దేవుని వర్తమానం అందించదు. ప్రభు నందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీకందరికీ మన ప్రభువును, రక్షకుడును, విమోచకుడును, ఆశీర్వాదములకు కర్త అయినటువంటి మన యేసయ్య శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీకందరికీ శుభములు, అందరికీ శుభాభివందనాలండి. అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఈరోజు ఒక అమూల్యమైన మాట నేను మీతో ధ్యానించాలని నేను ఆశపడుచున్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు బైబిల్ గ్రంథములో నుండి నిర్గమాకాండం 14వ అధ్యాయం 1-2 వచనాలు మనము చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకును మధ్యనున్న బయల్సేపోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. చాలు ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, మీ దయా కనికరములను బట్టి గత వారమంతయు మీ చల్లని రెక్కల క్రింద కాచి కాపాడి అనేక మందికి లేని గొప్ప భాగ్యం అల్పులమైన మాకు అనుగ్రహించారు. ఇదిగో మా ప్రభువా, ఈ పునరుత్థాన దినమందు నీ వాక్యమును ధ్యానిస్తుండగా నీ వాక్యపు వెలుగులో నుండి మాతో మాట్లాడుమని మాట్లాడుటకు సిద్ధముగా ఉన్న మన యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, మిమ్మల్ని అందరినీ చూచి ప్రభునందు సంతోషించడానికి ప్రభులు వారు నాకు అనుగ్రహించిన శుభ సమయమును బట్టి మరొకసారి మనమందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చేయుదాం. హల్లెలూయా. ఈరోజు నా హృదయం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలతో, పరిశుద్ధుల సమాజంలో, నీతిమంతుల సభలో నిలిచి దేవుని వాక్యాన్ని అందించడం అనేటువంటిది అది దేవుడిచ్చిన గొప్ప భాగ్యంగా తలంచి ప్రభువునందు నేను ఎంతగానో ఆనందిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈరోజు ఒక అమూల్యమైన మాట నేను మీతో ధ్యానించాలని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యము నుండి విడుదల పొంది కనానుకు బయలుదేరారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు కఠినమైనటువంటి దాస్యములో ఉన్న ప్రజలు, దేవుడు వారిని కనికరించి వారికి విమోచన అనుగ్రహించి ఐగుప్తు దేశం నుండి కనానుకు దేవుడు వారిని నడిపిస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల ప్రయాణ విధానములో ఎప్పుడు నడవబడ్డప్పుడు నడిచారు, ఎప్పుడు ఆగమంటే అక్కడ ఆగారు. అది అర్ధరాత్రి అయినా, అది తెల్లవారుజామునైనా, అది వర్షాకాలమైనా, అది శీతాకాలమైనా దేవుడు లేవండి అని చెప్తే లేచి గుడారాలు సర్దుకుని బయలుదేరారు. ఆగండి ఇక్కడండి ఆగిపోయేవారు. దేవుడు ఎలాగ చెప్తే అలాగ నడిచారు వాళ్ళు. ఒక దినాన్ని దేవుడైన యెహోవా దైవజనుడు మోషే దగ్గరికి వచ్చాడు. మోషే, ఇశ్రాయేలు ప్రజలతో ఎలాగూ చెప్పు. ఏం చేయమంటున్నాడు? ఇశ్రాయేలుని తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలునకును
సముద్రముకు మధ్యనున్న వయస్సు పొడి ఎదుటను దిగవలనని వారితో చెప్పు. దేవుడు అన్నాడు, ఇదిగో ఈ ప్రజలు వెళుతున్నారే, వాళ్ళు పీహాహీరోత్ అనేటువంటి ప్రాంతం దగ్గరకు వచ్చారు కదా. ఇక్కడ మిగ్దోలు అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, దానికి అవతల సముద్రం ఉంది. దేవుడు బిడ్డారా, మిగ్దోలు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే గోపురము అని అర్థం అండి. ఏంటి చెప్పండి? గోపురము నానార్థాల్లోకి వెళ్తే పరలోకము అని అర్థం. ఈ మిగ్దోలుకును అక్కడ ఉన్నటువంటి సముద్రమునకు మధ్యన ఓ ప్రాంతం ఉంది, దాని పేరు బయల్సెపోను. ఏం గురించి చెప్పండి? బయల్సెపోను అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే జాగరూకత. మీకు ఆ భాష అర్థం అవ్వకపోతే మీకు గ్రామ్యంలో చెప్తాను, జాగ్రత్త. ఏంటి చెప్పండి? బయల్సెపోనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే జాగ్రత్త. దేవుడి బిడ్డలు గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, మీ ప్రయాణ మార్గములో, మీ ప్రయాణం చేస్తున్న విధానములో, మీ బ్రతుకులో బయల్సెపోను దగ్గర ఆగండి, బయల్సెపోను దగ్గర దిగమని వారితో చెప్పంటున్నాడు దేవుడు. నేను ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మర్మాలు బయలుపరిచాడు నాకు. దేవుని బిడ్డలారా, బయల్సెపోను అంటే ఏం చెప్పాను? జాగ్రత్త. క్రైస్తవులమైన మనము చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. భక్తిలో, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, సంసారంలో, కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, అన్ని రంగాల్లో ఎలాగుండాలి? చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి, స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి, పురుషులు జాగ్రత్తగా ఉండాలి, సంఘ పెద్దలు జాగ్రత్తగా ఉండాలి, దైవ సేవకులమైన మేము కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, బయల్సెపోను చెప్పువాడని. ఇదిగో మిగ్దోలుకును సముద్రమునకును మధ్యలో ఉన్న ఒక ప్రాంతం, దాని పేరు బయల్సెపోను. వాళ్ళందరూ అక్కడ మకమేయమని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలమైన మనం జాగ్రత్తగా ఉండాలి. కొద్ది రోజుల్లో, ఇవాళ 8వ రోజు వచ్చేసింది, అప్పుడు ఇక మనం 23 రోజుల్లో నూతన సంవత్సరాలకు వెళ్ళిపోతున్నాం. దేవుని బిడ్డలారా, అనేక మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఈ వారంలో చెప్పాను కదా, 2 సమాధులు చేశాను. మరి ఈ వారంలో ఎవరితో కోట ఎవరికి తగులుతాడో జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ఉండాలండి? మన జీవితాలు రాత్రి నేను ఉపవాసకూటంలో చెప్పాను, రాబోయే నూతన సంవత్సరములో మన కుటుంబాలు సంతోషంతో ప్రవేశించాలి. ఎలా ప్రవేశించాలండి? దుఃఖంతో కాదు, ఏడుపుతో కాదు. ఇప్పుడు ఈ వారంలో చచ్చిపోయిన 2 కుటుంబాల వాళ్ళకి పండగ ఉంటుందా? క్రిస్మస్ ఉంటుందా? కొత్త సంవత్సరం ఉంటుందా? గుళ్ళోకి వస్తారా? రారా? మరి మన ఇంట్లో జరిగితే, అందుకే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమైన మనము చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. ఆది అపోస్తల సంఘానికి అపోస్తలుడైన పౌలు కొన్ని జాగ్రత్తలు చెప్పాడండి. ఎవరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలోనికి వెళదాం. దేవుని బిడ్డలమైన మనము ఏ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి అని చూస్తే ద్వితీయోపదేశ కాండం చూడండి, 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం. అమ్మా, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడుము. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, దాసుల గృహమైనటువంటి ఐగుప్తు దేశములో నుండి నిన్ను విడిపించి రప్పించిన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడము. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో చూస్తేనండి మరుపు ఎక్కువైపోయిందండి. మతి మరుపు అంటారు దాన్ని. ఏంటి చెప్పండి? మతి మరుపు. అప్పుడే తినేసి అన్నం పెట్టవా అని అడుగుతారండి. అన్నం తొరకలో కూర్చొని భోంచేది అన్నామనుకో, ఇప్పుడే కదా తిన్నాను అంటారండి. ఆదివారం కదా అమ్మకు. ఎలా ఆదివారమా?
రేపు అనుకుంటున్నానే, ఆదివారం రేపు అనుకుంటుందంట. ఏమొచ్చింది వీడికి? మతి మరుపు. వాక్యం ఏం సెలవిస్తుంది? నీ దేవుడేని యెహోవాను నువ్వు మర్చిపోవద్దు. ఐగుప్తు దేశము నుండి, దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి విడిపించిన నీ దేవుడని యెహోవాను నువ్వు మరవకుండా జాగ్రత్త పడాలి. నీ భార్యను మర్చిపోయినా పర్లేదు, పిల్లలు మర్చిపోయినా పర్లేదు, పాద్రి గారు నన్ను మర్చిపోయినా పర్లేదు, నా దేవుడు మాత్రం మర్చిపోకండి. దేవుడు చెప్తున్నాడు, దాసుల గృహమైనటువంటి ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త. దేవుడు మర్చిపోకండి. చాలా మంది జీవితాల్లో దేవుడే మర్చిపోతున్నారు. ఇంతవరకు ఎందుకండి? యేసుప్రభు పుట్టాడా? ఆయనకు 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యెరూషలేములోని దేవాలయానికి పస్కా పండుగకి వెళ్ళారు. పస్కా పండుగ అయిపోయిన తర్వాత యోసేపు మరియలు వచ్చేస్తున్నారు. ఒక దిన ప్రయాణం మొత్తం వచ్చేశారు. కానీ యేసుని యెరూషలేములో మర్చిపోయారండి. చూడండి, లూకా సువార్తలో చక్కని మాట మనం చూస్తాం. 2వ అధ్యాయము 45వ వచనం చూడండి. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఎవరు కనబట్టలేదండి? యేసు ప్రభులే మర్చిపోయారండి. తల్లిదండ్రులు యెరూషలేములోకి వెళ్ళి పస్కా పండుగ ఆచరించి వచ్చేటప్పుడు బాలుడైన యేసుని అక్కడ వదిలేసి ఒక దిన ప్రయాణం అంతా వచ్చేసారట. దేవుని బిడ్డ, ప్రభుని మర్చిపోతున్నావా? ఆదివారపు ఆరాధనలు మర్చిపోతున్నావా? మర్చిపోవలసింది మర్చిపోవట్లేదు, మర్చిపోకూడదని మర్చిపోతున్నారండి. ఇలా చూడండి, కొన్ని మర్చిపోవాలి మనం. పాత విషయాలు, రోత విషయాలు, పాత పరిస్థితులు మర్చిపోవాలి. ఆది కాండంలో చూడండి, చక్కని మాటను చూస్తాం. 41వ అధ్యాయము 51వ వచనం చూడండి. ఆది కాండం 41వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ వారి వల్ల కలిగిన బాధలను నేను మరిచిపోనట్లు నేను మర్చిపోయాను. యోసేపు ఏమంటున్నాడో తెలుసా? నాకు కలిగిన బాధలు, నా తండ్రి ఇంటి వారు, నా అన్నలు, నా బంధువులు నాకు చేసిన బాధలు నేను మర్చిపోయాను. ఈ రోజుల్లో సమాజం ఎలాగుంది తెలుసా? దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నారు, ప్రజలు పెట్టిన బాధలు మాత్రం గుర్తుంటాయి. మనకు ఆవిడ అంటుంది, అవి అలా అన్న మాటండి నల్ల గుండెల్లో మెదులుతుందండి అంటుంది. మనుషులు చెప్పిన మాటలు గుర్తుంటున్నాయి కానీ దేవుని మాటలు మర్చిపోతున్నావు. యోసేపు అంటాడు, అయ్యో నా తండ్రి ఇంటి వారి వలన నాకు కలిగిన బాధలన్నీ నేను మర్చిపోయాను. దేవుని బిడ్డవైన నీవు నీ జీవితంలో గమనించవలసిన విషయం ఏంటంటే, వాళ్ళన్న మాటలు, ఏళ్ళన్న మాటలు, ఆ బాధలు, ఈ బాధలు, రోగాలు అన్ని మర్చిపోనంటే. పౌలు అంటాడు, వెనుకటువన్నీ నేను మర్చిపోతాను. నువ్వు అదన్నీ గుర్తెట్టుకుంటున్నావు. ఆ రోజున, ఈ రోజున మొన్న ఒక ఆవిడ అంటుంది, ముసలిది అయిపోయింది, రేపు మాకు చావడం సిద్ధంగా ఉంది. ఎలా ఉంటాయి? పెళ్లి రోజున మా ఆయన చేసిన వాగ్దానం అండి, ఆ రోజున 40 ఏళ్ళ క్రితం చేసిన మర్చిపోలేదండి. దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నావు. ఆయన బ్రతికించుంచాడు, ఆ రోజున మర్చిపోతున్నావు. ఆ రోజున కర్మ మర్చిపోతున్నావు. ఆ రోజున టైం మర్చిపోతున్నావు. ఉపవాసం మానేస్తున్నావు. కృతజ్ఞతగా బ్రతకడం మర్చిపోయావు. కానీ పాత విషయాలు గుర్తుపెట్టుకున్నావు. యోసేపు అంటాడు, నాకు కలిగిన బాధలు, నా తండ్రి ఇంటి వారు నాకు కలిగించిన బాధలన్నీ నేను మర్చిపోయాను. ఒక మాట చెప్పనా? ప్రభువును మర్చిపోతే ఏమవుతుందో తెలుసా నీకు? కీర్తనల గ్రంథం చూడండి, 9వ సంకీర్తన 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దుష్టులను దేవుని మరచు దేవుని మర్చిపోయి వాళ్ళు ఎక్కడ పోతారు? ఇలా చెప్పండి. పాతాళం అంటే నరకానికి పోతారంట. అమ్మా వినబడుతుందా? ప్రభువుని మర్చిపోకండి. ఆదివారం మర్చిపోకండి. రేపు క్రిస్మస్ రాబోతుంది, మర్చిపోకండి. నూతన సంవత్సరం రాబోతుంది, మర్చిపోకండి. కీర్తనగాడు అంటాడు, ప్రభువు దేవుని మర్చివారందరూ పాతాళం మనకేమవుతారటండి?
దిగిపోతారు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆరాధన మర్చిపోతున్నావే, దేవుని మందిరమే మర్చిపోతున్నావే. గవర్నమెంట్ ఉద్యోగులండి, ఉద్యోగానికి వెళ్తే 8 గంటలు పని చేయాలండి. నేను చాలా సంవత్సరాలు 34 సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం చేశాను. నేను కనీసం 8 గంటలు డ్యూటీ చేయాలి రోజుకండి. 8 గంటలు డ్యూటీ చేయకపోతే గవర్నమెంట్ జీతం ఇవ్వదండి. కూలి పనికి వెళ్ళేవాళ్ళు పొద్దున్న 7ంటికి వెళ్తే కనీసం 12 దాకా ఉండాలి కదా. ఉంటే 250 300 ఇస్తారు. అవునా? కూలికి కనీసం 5-6 గంటలు ఉంటేనే కానీ వారు కూలి ఇవ్వట్లేదే. మరి మందిరంలో ఎంతసేపు ఉంటున్నావు? మందిరంలో ఎంతసేపు గడుపుతున్నావు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దుష్టులను దేవుని మర్చి జనులందరూ పాతాళములకు దిగిపోతారండి. దేవుని మర్చిపోకండి. దేవుని మర్చిపోయి శాపానికి గురి కావద్దు. దేవుని బిడలమైనటువంటి మనము మన జీవితాలలో బ్రతుకులలో మనం ఎన్ని గంటలు గడుపుతున్నామండి? నేను గొప్ప భాగ్యం ఏంటి చెప్పనా? రోజుకి 20 గంటలు దేవుని పరిచయంలో ఉంటాను. నేను 4 గంటల కన్నా ఎక్కువ పడుకోనండి. రాత్రి నేను పడుకున్నడికి ప్రార్థనకి 12:30 1 గంట అయింది. మళ్ళీ 4ంటికి లెగిసిపోతాను నేను. అంటే కేవలం 4 గంటలంటే దేవుని బిడ్డలారా, దేవుని మర్చిపోతున్నావేమో, జాగ్రత్త. విశ్వాసమైన నీవు కీర్తన గ్రంథాలు చూడండి, చక్కని మాట అంటాడు. 50వ కీర్తన 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మా, దేవుని మరచువారులారా, ఎవరు దేవుని ఎవరు? దేవుని మరచువారులారా, మీరు యోచించుకొనుడి. నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించి వాడెవడను లేకపోవును. అదన్నమాట. దేవుని మరచువారులారా, దీనిని యోచించండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చేస్తాను. తప్పించోడు ఎవడో ఉంటాడు. ఇంకా దేవుడు చీల్చేస్తాడు, 2 భాగాలు చేసేస్తాడు. పైతలక పైకి వెళ్ళిపోతే మొండు కిందకు వచ్చేద్ది. యెహోవాను మరచువారులారా, దీనిని యోచించండి. మీరు దేవుని మర్చిపోతే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? చీల్చివేస్తాను దేవుడు అండి. దేవుని బిడ్డలమైన మనము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు మనము నేర్చుకోవాల్సింది, ఇశ్రాయేలుతో చెప్పాడు దేవుడు, బయల్సేపోను. ఏమన్నాడండి? బయల్సేపోను అనగా జాగ్రత్త, జాగ్రత్త పడండి. మొదటి జాగ్రత్త దేని గురించి చెప్పాను? దేవునిని మర్చిపోకుండా ఉండాలి. 2వ జాగ్రత్త చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలోకి వెళ్దాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. అబద్ధ ప్రవక్తలు, చాలా మంది మేము ప్రవక్తలమే అంటారు, మేము దేవుని బిడ్డలమే అంటారు. అలాంటి వారి కోసం మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. నీకు ఆత్మరక్షణ కావాలంటే బ్రతుకు తెరువు కొరకు ఆ సంఘాలు ఎడగొట్టి ఈ సంఘాలు ఎడగొట్టి ఆ సంస్థలను పాడు చేసి బతుకు తెరుగు చేసుకునే ఆర్ఎంపీ డాక్టర్లు పనికిరారు. ఎవడు కావాలి? క్వాలిఫైడ్ డాక్టర్ కావాలండి. అందుకనే దేవుడు అంటున్నాడు, అబద్ధ బోధకులను గూర్చి జాగ్రత్త పడండి. చేతులే దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. దైవ సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలారా, ఎవరు పడితే అందరూ పాస్తులు అనుకోకండి. వాక్యం చెప్పిన అందరూ పాత్రలు అనుకోకండి. హల్లెలూయా చెప్పిన అందరూ మీరు పాత్రలు అనుకోకండి. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ మధ్య ఓ పాస్టర్ గారు నేను కలిసి ఓ పెళ్లి దగ్గరికి వెళ్ళాను. పెళ్లి సంబంధానికి వెళ్ళి పెళ్లి సంబంధం దగ్గర మాట్లాడితేనండి మొత్తం సెటిల్ అయిపోయింది. పాదిరి గారు ఏమన్నాడో తెలిసి నాకు కూడా వచ్చిందిగా, త్వరగా చేసేసుకోండి, వచ్చే సంవత్సరం పుష్కరాలు వస్తాయి అంటున్నాడు. ఏమొస్తాయండి? పుష్కరాలు వచ్చేస్తాయి, ఈ లోపల పెళ్లి చేసేయండి అంటున్నాడు. ఎవరు? పాదిరి గారు అండి. పాదిరి గారు చెప్తున్నాడు, ముహూర్తాలు పెట్టుకో, పుష్కరాలు వచ్చేస్తాయి. ఎదర అమావాస్య, మన పాదిరి గారు అన్నాడు, అమావాస్య రోజున బతకండి అయ్య గారు అంటున్నాడు. నా పెళ్ళి ఎప్పుడైందో తెలుసా? 1976 సంవత్సరం ఫిబ్రవరి నెల 10వ తారీఖు మంగళవారం అమావాస్య రోజున పెళ్ళి అయింది. రాకండి మర్చిపోరు ఎప్పటికని. నన్ను, నా కుటుంబాన్ని, నా భార్యను దేవుడు బహుగా ఆశీర్వదించాడా? పాడు చేశాడా? ఎందుకండి అమావాస్యలు చూస్తారు?
పాదిర్లు చెప్తున్నారండి, అమావాస్య ముందు అట్టకండి, పౌర్ణమి నాడు చూసి పెట్టండి. వీడు పౌర్ణమిలాగా ఎగిరిపోతాడు, 6 నెలలు ఒకటే చచ్చిపోతాడు వీడు. ఎందుకంటే ఏం చూసి పెట్టాడు? బీ కేర్ఫుల్, జాగ్రత్త. అబద్ధ బోధకుల విషయమై మీరు జాగ్రత్త పడండి అని వాక్యం సెలవిస్తుంది. పేతురు రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో ఓ చక్కని మాటను మనం చూస్తాం. చూడండి, పేతురు రాస్తున్నటువంటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులందరూ వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తున్నారు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ అబద్ధ బోధకులు అటువంటి భిన్నాభిప్రాయాలు, దేవుని బిడ్డలారా, భిన్నాభిప్రాయములు రహస్యంగా బోధిస్తారట. ఎలాగండి? రహస్యంగా ఇంటికి వచ్చమ్మా, పిన్నే బాగున్నావా, మనమంతా ఒకటే కులం, అందులోకి వెళ్ళిపోతావు ఇటమ్మా, మనమంతానే, వినపడుతుందా వెంకటలక్ష్మి, వినపడతాం, మనమంతా గౌడాలో ఈట సాకలోని మీటింగ్లోకి వెళ్ళిపోతారు వీటి అని అర్ధరాత్రిగా వస్తారు. భిన్నాభిప్రాయాలండి, తప్పుడు బోధలు. యెహోవా సాక్షులని ఒక సంస్థ ఉందో తెలుసా మీకు? యెహోవా సాక్షులట. వాళ్ళు ఏం బోధ చేస్తారో తెలుసా? యేసు ప్రభువుకు పెళ్ళి అయిందంట, పిల్లం ఉందంట, పిల్లలు ఉన్నారట. ఎంత దారుణం అండి! యేసు ప్రభువుకు పెళ్ళి అయిందా? నేను అడిగాను మన పాస్టర్, నువ్వు చేసావా నీ బాబు చేశాడు రా అని అడిగాను. నువ్వు చేసావా యేసు ప్రభువుకు పెళ్ళి, లేదా మీ బాబు చేశాడా? భిన్నాభిప్రాయాలు. అందుకనే ప్రభు అంటున్నాడు, అబద్ధ బోధకుల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరి ఇంటికి వచ్చి మనం ఒకటేనమ్మా, మన ఇంట్లో క్రిస్మస్ ఎత్తేనమ్మా, మన ఇంటి దగ్గర పూజలు పెడుతున్నానమ్మా, రేపొద్దున భోజనం పెడతానమ్మా అంటే తప్పుడు బోధల చేత నీ భక్తి నాశనం అయిపోతుంది. జాగ్రత్త. అందుకనే ప్రభు అంటున్నాడు, అబద్ధ బోధకుల విషయమై మీరు దేవుని వాక్యం చెప్తుంది. బయల్సపోను అనగా ఏమన్నాడు? జాగ్రత్త. మొదటిగా దేవుని మర్చిపోకుండా జాగ్రత్త పడండి. రెండవది అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్తగా ఉండండి. దైవజనుడు ప్రార్థిస్తే దేవుడు ప్రార్థన ఆలకించాలండి. అబద్ధ బోధకులు కాదు, బతుకు తెరువు కోసం ఏదో బతుకు వ్యాపారం చేసుకోలేక, అరటికాయలు అమ్మలేక, కాయగూరలు అమ్మలేక ఈ పని బాగుంది. మన వాళ్ళు ఉన్నారు కదా, 10 మంది రక్షింపడ్డ వాళ్ళని అంటేసి తిరిగితే బతుకు బాగుంటుందని బ్రతుకు తెరువుకొచ్చి అబద్ధ బోధకులు నమ్మొద్దండి. అందరూ చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మూడవదిగా చూద్దాం, త్వరగా ముగిస్తాను నేను. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు పత్రికలోని 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధ తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. అపొస్తలుడైన పేతురు భక్తుడు అంటాడు, నీతి విరోధుల బోధలు, నీతికి విరోధమైన బోధలు వాళ్ళని మీరు తొలగింపబడి దేవునికి దూరం అయిపోతారేమో. జాగ్రత్త. మనం పరిశీలన చేసుకోవాలండి. వాక్యం వింటున్న మీరు నన్ను కూడా పరిశీలించాలి. ఈయన దైవజనుడేనా, నీతిమంతుడేనా, వాక్యం చెప్పగలరా, ప్రార్థిస్తే రోగాలు బాగుపడతాయా, దయ్యాలు పోతాయా అని మీరు నన్ను ఏం చేయాలి చెప్పండి? పరీక్షించి జాగ్రత్త పడమనుంది. మిమ్మల్ని పరీక్షించడం కాదు, నన్ను కూడా పరీక్షించండి. నీతి విరోధుల బోధ విషయంలో మనం ఎలాగుండాలి? ఎన్ని విషయాలు చెప్పాను. మొదటిది ఏంటి? దేవుని మర్చిపోకుండా జాగ్రత్త పడండి. రెండవది అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడండి. నీతి విరోధమైన బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 3 మాటలు చెప్పానా? ఇంకో మాట చెప్పేసి ముగిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం.
దేవుడు ఆ. తన స్వరక్తం ఇచ్చి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ ఆ. మిమ్మును దేని యందు అధ్యక్షులుగా మిమ్మల్ని ఉంచెను? దేవుడు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తందును ఆ యావత్తు మందను గూర్చియు మందను గూర్చియు మీ మట్టుకు నీ మిమ్మును గూర్చియు మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండండి. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. అపొస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు మీకు అప్పగించిన మంద, వారు చిన్న పిల్లలు కావచ్చు, సండే స్కూల్ పిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, మీ విషయములో నేను ఎలాగుండాలి? మీ విషయంలో కాదు, నా మట్టుకు నేను కూడా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పడండి. ఎందుకంటే చెప్పాను కదా, ప్రారంభంలో దినములు చెడ్డ దినాలు, భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాం. జాగ్రత్త పడ్డం నేర్చుకోండి. ఊరికెళ్తుంటే జాగ్రత్త అని చెప్తాం. ప్రభు అక్కడకు సిద్ధపడాలంటే 4 మాటలు చెప్పాను. చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి, టైం లేదు కనుక నా మాటలు నేను ముగిస్తున్నాను. అపొస్తలుడైనటువంటి పౌలు అంటాడు, మీకు అప్పగింపబడిన మంద యావత్తు గూర్చి జాగ్రత్త ఉండండి. వాళ్ళు జాగ్రత్తగా నడిపించండి, భక్తిలో నడిపించండి, విశ్వాసంలో నడిపించండి, ప్రార్థనా జీవితంలో నడిపించి వాళ్ళ విషయంలో జాగ్రత్త పడి మీ మట్టుకు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. బోధిస్తున్న మేము జాగ్రత్తగా ఉండాలి, మాదిరికరంగా మేము ఉండాలి. మా జీవితం, మా బ్రతుకు, మా ప్రార్థన, నా కుటుంబం ఏది పెట్టి చూపించుకుని అలాగ ఉండకూడదండి. నా కుటుంబం మాదిరిగా ఉండాలి. నా కుటుంబాన్ని బట్టి మీరు నేర్చుకోవాలి. పాస్టర్ గారి కుటుంబం చూడండి, పాస్టర్ అమ్మ గారిని చూడండి, పాస్టర్ గారు చూడండి, వాళ్ళ పిల్లలు చూడండి, ఎంత చక్కగా భక్తిలో ఉంటారు అని మనం మాదిరికరంగా ఉండాలి. నిన్ను చూసినప్పుడు ఏళ్ళు భక్తి పనులే, ఏళ్ళు విశ్వాసులే. మొదటిది మర్చిపోవద్దు ఎవరిని. రెండవది అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్త పడండి. మూడవది నీతి విరోధుల బోధల విషయంలో జాగ్రత్త పడండి. నాలుగవది మీ విషయమై, మీ కుటుంబ విషయమై, సంఘ విషయమై అన్ని విషయాల్లోనే మీరు ఎలాగ ఉండాలి? అలాగ ఉంటారా?